ప్రెస్ మీట్ చూద్దాం. నేషనల్లీ అండ్ ఆఫ్ కోర్స్ ఇంటర్నేషనల్లీ ఆల్సో దీని నుంచి కొన్ని ఇంగ్లీష్లో కొన్ని వారు రాసినటువంటి చెప్తూ ఉదాహరణకి ఏమవుతుందంటే ఇప్పుడు 116 సంవత్సరాల క్రితం ఒక పెద్ద వరద వచ్చింది. హైదరాబాద్కి మూసీ ద్వారా వచ్చిన వరద వల్ల విపరీతమైన నష్టాలు వచ్చాయి. ఆనాటి నిజాం ప్రభుత్వం నిజాం గారు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఇప్పటికి కంపేర్ చేస్తూ దీని గురించి రాశారు. 2 mega projects separated by over a century, united by one objective. 2 పెద్ద మెగా ప్రాజెక్టులు ఒక సెంచరీ దూరంలో ఉంటూ కూడాను ఒకే ఒక కృత నిశ్చయంతో ఒక దృఢ నిశ్చయంతో యునైట్ అయి ఉన్నాయి అని చెప్పి రాస్తారు. దీంట్లో a critical chapter in the event history of Hyderabad seems to be repeating on Moosi River bed now. 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి చాప్టర్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది ఇప్పుడు హైదరాబాద్లో. అది ఎందుకు రిపీట్ అవుతుందో రాస్తున్నారు. సర్వే టీమ్స్ ఆర్ విజిటింగ్, residents and demarcating houses to be demolished, while some wail, some aggressively confront the teams, and a few others defiantly erase the markings of the houses. But the teams comprising officials from the Revenue and Irrigation Department as well as civic bodies continue their visits to houses to Chadraghat, Yakutpura and చెప్పుకుంటూ వస్తూ notably state has already drawn up plans to resettle the evicted in 2 BHK houses. రాసుకుంటూ అప్పట్లో నిజాం గారు 1908లో వచ్చినటువంటి వరదల వల్ల ఎంతమంది ప్రజలు చనిపోయారు రాసుకుంటూ వస్తూ ఈ ఆర్టికల్లో అప్పట్లో నిజాం గారు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డుని పెట్టారు. ఆ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు గోల్ ఏంటంటే అరైషియే బల్దియా ఆర్ బ్యూటిఫికేషన్ అండ్ ఎంబలిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఆనాడు నిజాం ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ ఈరోజు మీరు మన హైకోర్టు ముందు కానీ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ముందు చూస్తే ఇంకా కూడాను నిజాం గారు కట్టినటువంటి ర్యాంపాట్లు, వాళ్ళు, రివర్ ఫ్రంట్ అప్పట్లో డెవలప్ చేశారు ఆయన. మీకు అందరికీ తెలుసు. ఇటీవలే కొంచెం నేను ఎక్కువ ఉపోద్ఘాతం ఉంటుంది ఎందుకంటే చాలా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఆఫ్ ది మీడియా హ్యావ్ రిపోర్టెడ్ ఆన్ దిస్. సో ఇటీవలే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేమందరం కూడా వారితో పాటు థేమ్స్ వెళ్ళాము, సౌత్ కొరియా వెళ్ళాము, రకరకాల రివర్ ఫ్రంట్స్ చూసి వచ్చాము. అటువంటివి ఈ నగరాలు ఎప్పటికీ ఊహించినప్పుడు కూడాను మన ప్రభుత్వం నిజాం ప్రభుత్వం ఆ రోజు చేసి పెట్టింది.